జనరల్‌గా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి పిల్లలు పుట్టి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత గూడా మళ్ళీ వచ్చి మా తాత ఆస్తని, నాన్న ఆస్తని కేసులేస్తుంటారండి. అంటే ఇలా గూడా ఏసుకోవచ్చా? అన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయి గూడా? దీనికేం లిమిటేషన్ అనేది ఉండదండి? ఇప్పుడు జనరల్‌గా ఏందంటే పార్టిషన్ సూట్ అయినా సరే, హ్మ్. చట్టంలో మనకిప్పుడు ఒక మెడిసిన్ గనుక ప్రతిదానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఎట్లుంటదో, హ్మ్. చట్టంలో గూడా మనం చేసే ప్రతి పనికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటది. ఓకే. కొన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా చేయనీకి రాదు ఎప్పుడు హ్మ్. గూడా. ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటది. అంటే ఈ యొక్క పనిని ఈ లిమిటేషన్‌లోపు చేయాలనే రాసుంటది. హ్మ్. సో, లిమిటేషన్ రాయటంతో పాటు దాని ఎగ్జంప్షన్ గూడా ఉంటది. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు పార్టిషన్ సూట్‌లో మనకు అత్యధికంగా ఎదురయ్యే సమస్య ఏంది అంటే ఏందంటే, జనరల్‌గా పార్టిషన్ సూట్ అనేది ఎక్కడేసుకుంటారు? కుటుంబ సభ్యుల మధ్య యేసుకుంటారు. అవును. ఎవరు అన్నదమ్ములో, అక్కా చెల్లెల్లో, తండ్రి కొడుకులో, లేకపోతే తాత మనవడో అంటే కుటుంబ సభ్యులు ద నియరెస్ట్, డియరెస్ట్ హ్మ్. ఉన్న కుటుంబ సభ్యుల మధ్య పార్టిషన్ సూట్ అనేది జరుగుతుంటది. ఇది ఆస్తి పంపకాలనేటియి వాళ్ళ మధ్యలో సక్రమంగా జరగకపోతే, దాంట్లో ఎవరైతే అగ్రీవ్డ్ అయిన పార్టీ ఉంటాడో వాడు పోయి ఆస్తి పంపకం సక్కగా జరుగుతం లేదు. హ్మ్. నా పార్టిషన్ నాకివ్వండి, నా పార్ట్ నాకివ్వండి అని యేసుకునేదాన్ని పార్టిషన్ సూట్ అంటాం. ఓకే. ఓకే. హ్మ్. సో, పార్టిషన్ సూట్‌లో మీరన్నట్టు ఏమైతుంటదంటే ఏందంటే, పార్టిషన్ సూట్ ఎప్పుడు గూడా లిమిటేషన్‌లు ఎయ్యరెవరు. హ్మ్. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యల పంచాయతీలు జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి. లేకపోతే ఇస్తాం పో అని ఒక నమ్మకం ఉంటది. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకో, మా నాన్నే గదా ఇస్తడులే, ఎడిపోతది అని ఒక నమ్మకం ఉంటది. హ్మ్. అన్న ఉన్నాడనుకో, మా అన్నే గదా ఇస్తడులే అని అంటే వాళ్ళకో భరోసా వీడు ఎక్కడికి పోడు ఆడనే ఉంటాడు గదా! హ్మ్. ఇవాళ కాకపోతే రేపు ఇస్తాం గదా! అనే ఉద్దేశంతోని వీళ్ళు ఆగుతూ ఉంటారు. హ్మ్. ఇక అది ఒక దశలో ఏమైద్దంటే తీరా ఏదో ఒక దశలో ఏమైద్దంటే అది తీరా ఒక ఎండింగ్‌కొస్తది ఇక. సీరియస్ పంచాయతీలైతాయి. హ్మ్. పంచాయతీలప్పుడు కేసేస్తారు. సో, పార్టిషన్ సూట్‌కి సంబంధించి నువ్వు 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా హ్మ్. ఎందుకేస్తాము? అంటే మనం కాజ్ ఆఫ్ ఒక కేసేయాలంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అని రాయాలి మనం కోర్ట్‌లో. ఓకే. అంటే ఈ సంఘటన జరగడం ద్వారా నేను కోర్ట్‌కొచ్చినా అని రాయాల. హ్మ్. సో, పార్టిషన్ సూట్‌లో కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం రాస్తామంటే ఏందంటే, నాకు 20 సంవత్సరాల నుంచి ఇస్తా అని నాకు ప్రామిస్ జేసిండు. హ్మ్. నేను బోయి అడిగిన ప్రతిసారి ఇయాల ఇస్తా, రేపిస్తా, ఆ పని అయిపోతే ఇస్తా, ఈ పని అయిపోతే ఇస్తా అన్నాడు. హ్మ్. ఇక ఫైనల్‌గా నేను పలానా రోజు పోయి ఇస్తావా, సస్తావా అని కూర్చున్నా. హ్మ్. ఆ రోజు చెప్పిండు నాకు, "నేను ఇయ్యను పో, ఏం చేసుకుంటావో చేసుకుంటావో, ఏం పీకుతావో పీక్కో పో" అన్నాడు హ్మ్. అని చెప్తాడు. అంటే నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్న డేట్ నుంచి నీకు లిమిటేషన్ స్టార్ట్ అయితది. ఓకే. ఆ డైలాగ్ కొట్టడానికి ఇక లిమిటేషన్ లేదు మళ్ళా. ఆ డైలాగ్ అనేది మనం 1 ఇయర్‌లో కొట్టొచ్చు, 50 సంవత్సరాలు కూడా కొట్టొచ్చు. హ్మ్. హ్మ్. ఎందుకంటే పార్టిషన్ సూట్లు చూడండి మీరు ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్ మధ్యలో జరుగుతుంటాయి పార్టిషన్ సూట్లు. యంగ్ జనరేషన్ అవును. మధ్యలో జరగవు. 60 ఏండ్లు, 50 60 ఏండ్లు. ఏండ్లు అయిన తర్వాత హ్మ్. వాళ్ళకి గుర్తొస్తది. ఇయ్యవా ఎప్పుడు ఇస్తావు? నా పిల్లలు పెద్దగా అయిననో, ఆళ్ళ చదువుకు కావాలనో, నాకు అవును. ఆరోగ్యం బాలేదనో, ఇంకెప్పుడు పంచుతావనో, హ్మ్. అప్పుడు పార్టిషన్ సూట్‌కి వస్తారు ఎక్కువ. అవును. పార్టిషన్ సూట్స్ అనేటివి ఎక్కువ మిడిల్ ఏజ్ కంటే ఎక్కువున్నోళ్ళ పైన పడుతుంటాయి. అవును. సో, జనరల్ రూల్ ప్రకారం ఏందంటే పార్టిషన్ సూట్‌కి లిమిటేషన్ లేదు. హ్మ్. ఫస్ట్ పాయింట్. లిమిటేషన్ ఎక్కడ స్టార్ట్ అయితది? హ్మ్. వాళ్ళు ఏ రోజైతే మేము ఆస్తి ఇవ్వము నీకు, నీకు ఈ ఆస్తిలో హక్కు లేదు హ్మ్. అన్న రోజు నుంచి లిమిటేషన్ స్టార్ట్ అయితది. హుహు. సో, ఆ డైలాగ్ కొట్టేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే వీళ్ళు పార్టిషన్ సూట్ యేసుకుంటారు కాబట్టి, హ్మ్. ఆ డైలాగ్ ఎప్పుడైనా కొట్టొచ్చు. కొన్ని మీరన్నట్టు 50 సందర్భాలల్ల ఏండ్లు గూడా అవ్వచ్చు. 50 ఏళ్ళు గడిపిన కేసులు కూడా ఉన్నాయి. ఇస్తాంలే నీకు ఆ టైంలో ఇస్తానులే, ఈ టైంలో ఇస్తానులే హ్మ్. అని అట్లా అక్కా చెల్లెల్ని, అన్నాదమ్ముల్ని తిప్పిన రోజులు ఉండి ఉంటాయి. హ్మ్. అదెప్పుడో పేలుతది. పేలినప్పుడు లిమిటేషన్‌లోకొస్తది. హ్మ్. కాబట్టి జనరల్ రూల్ ప్రకారం ఏందంటే పార్టిషన్‌కి లిమిటేషన్ లేదు. ఎవ్వరు ఇంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ఆస్తి ఏదైనా గూడా ఎన్ని సంవత్సరాల తర్వాతనే కేసేసుకోవచ్చు.